మనం పార్ట్ 3 వీడియోలో మాట్లాడుకున్నట్టు సముద్రం మీద నెంబర్ 1 పొజిషన్ ని దక్కించుకోవడం కోసం బ్రిటన్ మరియు జర్మనీ సామ్రాజ్యాలు కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని హెచ్ఎంఎస్ డ్రెడ్నాట్ లాంటి భారీ ఇనుప నౌకల కోసం ఎలా తగలేశాయో చూసాం కదా. అయితే ఆ నావికా యుద్ధ పోటీ కేవలం సముద్రపు అలలకే పరిమితం కాలేదు. ఆ భయం, ఆ ఈగో రేస్ కాస్త యూరప్ ల్యాండ్ మీద ఉన్న రాజుల మైండ్స్ ని కంప్లీట్ గా మార్చేసింది. ఆయుధాలు ఎంత పెరిగినా లోపల భయం మాత్రం తగ్గలేదు. అందుకే ఆ 5 సామ్రాజ్యాలకి ఒక విషయం చాలా క్లియర్ గా అర్థమైపోయింది. రాబోయే రోజుల్లో యుద్ధం వస్తే ఒంటరిగా ఫైట్ చేయడం అస్సలు కుదరదు. ఖచ్చితంగా మన వెనకాల సపోర్ట్ కి ఒక స్ట్రాంగ్ గ్యాంగ్ ఉండాలి అని ఫిక్స్ అయ్యారు. సరిగ్గా ఈ మైండ్ సెట్ లోంచే యూరప్ లో ఒక అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ కుట్రలతో కూడిన సిస్టమ్ పుట్టింది. దాన్ని హిస్టరీలో అలయన్స్ సిస్టమ్ అంటారు. ఒకరికొకరు తెలియకుండా వెనకాల రాసుకున్న సీక్రెట్ లెటర్స్, ఒకరిని తొక్కేయడానికి ఇంకొకరితో కుదుర్చుకున్న నమ్మక ద్రోహపు ఒప్పందాలు. అప్పటి వరకు ఒకరి మొహం ఒకరు చూసుకోని శత్రువులు కూడా రాత్రికి రాత్రే బెస్ట్ ఫ్రెండ్స్ గా ఎలా మారిపోయారో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. మొదట్లో మనస్సుల్లో ఉన్న పగ తరువాత ఆయుధాల రూపం దాల్చి ఇప్పుడు యూరప్ ఖండాన్ని 2 అల్టిమేట్ గ్యాంగులుగా ఎలా స్ప్లిట్ చేసిందో ఇవాళ మనం వరల్డ్ వార్ 1 కి ముందు ప్రపంచం ఎలా ఉండేది అనే చాప్టర్లో 4th పార్ట్ అలయన్స్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఈ గ్యాంగ్ వార్ వెనకాల ఉన్న అసలైన నిజాన్ని మనం పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి. పార్ట్ 2లో మాట్లాడుకున్నట్టు 1871లో కొత్త జర్మనీ సామ్రాజ్యం ఫామ్ అయినప్పుడు దాన్ని క్రియేట్ చేసిన మాస్టర్ మైండ్ ఛాన్సలర్ ఆటో వాన్ బిస్మార్క్. అతను ఒక అల్టిమేట్ జీనియస్ పాలిటిషియన్. అతనికి ఒక విషయం బాగా తెలుసు. మనం యుద్ధంలో ఫ్రాన్స్ ని దారుణంగా ఓడించి వాళ్ళ ఆల్సాస్ మరియు లొరేన్ ఏరియాల్ని లాగేసుకున్నాం. కాబట్టి ఫ్రాన్స్ మనపై ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవడానికి ట్రై చేస్తుంది. ఫ్రాన్స్ కి గనక వేరే దేశాల సపోర్ట్ దొరికితే జర్మనీకి ప్రమాదం. అందుకే బిస్మార్క్ ఒక ప్లాన్ వేశాడు. ఫ్రాన్స్ కి ప్రపంచంలో ఏ ఒక్క దేశం కూడా ఫ్రెండ్ కాకుండా కంప్లీట్ గా ఒంటరిని చేయాలి, ఐసోలేట్ చేసేయాలి అని అనుకున్నాడు. అప్పుడే బిస్మార్క్ ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. అదే ట్రిపుల్ అలయన్స్. 1879లో జర్మనీ మరియు ఆస్ట్రియా హంగరీ సామ్రాజ్యాలు కలిసి ఒక సీక్రెట్ ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం ఒకవేళ రష్యా గనక మనలో ఎవరి మీదైనా అటాక్ చేస్తే మనం ఇద్దరం కలిసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యారు. 1882లో ఈ గ్యాంగ్ లోకి ఇటలీ కూడా వచ్చి చేరింది. అలా యూరప్ కి కరెక్ట్ గా మధ్యలో ఉన్న జర్మనీ, ఆస్ట్రియా హంగరీ మరియు ఇటలీ ఈ 3 దేశాలు కలిసి ఒక పవర్ఫుల్ కూటమిగా మారాయి. దీన్ని మనం ట్రిపుల్ అలయన్స్ లేదా సెంట్రల్ పవర్స్ అంటాం. కానీ బిస్మార్క్ ఇక్కడతో ఆగలేదు. రష్యా ఎక్కడ వెళ్లి ఫ్రాన్స్ తో చేతులు కలుపుతుందో అని భయపడి 1887లో రష్యాతో ఒక అత్యంత సీక్రెట్ డీల్ చేసుకున్నాడు. దాని పేరే రీఇన్సూరెన్స్ ట్రీటీ. దీని ప్రకారం ఒకవేళ ఫ్రాన్స్ గనక జర్మనీపై యుద్ధానికి వస్తే రష్యా సైలెంట్ గా తటస్థంగా ఉండాలి. చూసారా బిస్మార్క్ మైండ్ గేమ్? అటు ఆస్ట్రియాతో ఫ్రెండ్షిప్ లో ఉంటూనే ఇటు వెనకాల రష్యాకి బిజినెస్ డీల్స్ ఇచ్చి మేనేజ్ చేశాడు. బిస్మార్క్ బతికున్నంత కాలం తన బ్రెయిన్ తో ఫ్రాన్స్ కి ఏ ఒక్క దేశం తోడు లేకుండా చాలా పర్ఫెక్ట్ గా గేమ్ ఆడాడు. కానీ 1890లో ఎప్పుడైతే ఆ కొత్త సైకోరాజు కైజర్ విల్హెల్మ్ II అధికారంలోకి వచ్చి బిస్మార్క్ ని పదవిలోంచి తీసేశాడో అప్పటి నుండి ఈ ప్లాన్ మొత్తం కంప్లీట్ గా ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. కైజర్ విల్హెల్మ్ IIకి ఒక విపరీతమైన అహంకారం ఉండేది. మన నేవీ చాలా స్ట్రాంగ్, మన ఆర్మీ చాలా పవర్ఫుల్, మనకి ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదు అని బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. బిస్మార్క్ చేసిన ఆ సీక్రెట్ రీఇన్సూరెన్స్ ట్రీటీ టైం అయిపోగానే కైజర్ దాన్ని రెన్యూ చెయ్యను అని రష్యా మొహం మీద చెప్పేశాడు. రష్యాకి చాలా కోపం వచ్చింది. అలాగే ఒంటరైపోయామనే భయం కూడా పట్టుకుంది. కట్ చేస్తే ఇటుపక్క ఎప్పటి నుంచో ఒంటరిగా ఉన్న ఫ్రాన్స్ కి ఇదొక అల్టిమేట్ ఆఫర్ లా కనిపించింది. ఫ్రాన్స్ మరియు రష్యా ఈ 2 దేశాల మైండ్ సెట్స్, వాళ్ళ గవర్నమెంట్స్ అస్సలు మ్యాచ్ అవ్వవు. ఫ్రాన్స్ ఏమో డెమోక్రసీ వైపు వెళ్తున్న దేశం, రష్యా ఏమో కంప్లీట్ గా రాజుల పాలనలో ఉన్న దేశం. కానీ శత్రువుకి శత్రువు మనకు మిత్రువు అవుతాడు కదా. అందుకే 1894లో వీళ్ళిద్దరూ కలిసి ఒక సీక్రెట్ మిలిటరీ అలయన్స్ చేసుకున్నారు. ఈ సిరీస్ లో ఈ ఒక్క స్లోగన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎనిమీస్ ఎనిమీ ఈజ్ అ ఫ్రెండ్. అంటే శత్రువుకి శత్రువు మనకు మిత్రువు. ఎందుకంటే ఈ జియోపాలిటిక్స్ ఇంకా వరల్డ్ వార్ సిరీస్ మొత్తం ఈ ఒక్క సామెత మీదే నడుస్తుంది. ఈ ఫ్రాంకో రష్యన్ అలియన్స్ జరగగానే జర్మనీకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఒక్కసారి మ్యాప్ వైపు చూడండి. జర్మనీకి లెఫ్ట్ సైడ్ లో ఫ్రాన్స్ ఉంది, రైట్ సైడ్ లో రష్యా ఉంది. ఇప్పుడు ఈ 2 దేశాలు చేతులు కలపడం వల్ల భవిష్యత్తులో గనక యుద్ధం వస్తే జర్మనీ ఖచ్చితంగా ఒకేసారి 2 వైపులా 2 ఫ్రంట్ వార్ ఫైట్ చేయాల్సి వస్తుంది.
ఒకరిని ఒంటరిని చేద్దామనుకున్న జర్మనీ ఇప్పుడు తానే ఇరువైపులా శత్రువుల మధ్య ఇరుక్కుపోయింది. జర్మనీ చేసిన ఈ బిగ్గెస్ట్ మిస్టేక్ వల్లే యూరప్లో పవర్ బ్యాలెన్స్ కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. ఇలా యూరప్ 2 బ్లాక్స్గా మారుతున్న మన నెంబర్ 1 సూపర్ పవర్ బ్రిటన్ మాత్రం అప్పటి వరకు చాలా సైలెంట్గా ఉంది. వాళ్ల పాలసీ పేరు స్ప్లెండెడ్ ఐసోలేషన్. అంటే యూరప్లో ఎవరు కొట్టుకున్నా మనకు అనవసరం, మనం హ్యాపీగా మన బిజినెస్ కూసుకుందాం అనే మైండ్ సెట్ వాళ్ళది. కానీ 1904లో బ్రిటన్ తన పాత శత్రువైన ఫ్రాన్స్తో ఒక చిన్న ఫ్రెండ్షిప్ ఒప్పందం కుదుర్చుకుంది. దీన్నే ఎంటెంట్ కార్డియల్ అంటారు. ఇది చూసి కైజర్ విల్హెమ్ టూకి మళ్లీ ఈగో దెబ్బతింది. వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ని నేను ఎలాగైనా విడగొట్టాలి అని ఫిక్స్ అయ్యాడు. దానికోసం 1905లో అతను చేసిన ఒక పిచ్చి పనే టాంజియర్ క్రైసిస్ లేదా ఫస్ట్ మొరాకన్ క్రైసిస్. మొరాకో అనేది ఆఫ్రికాలో ఫ్రాన్స్ కంట్రోల్లో ఉన్న ఏరియా. కైజర్ విల్హెమ్ టూ స్వయంగా ఒక తెల్ల గుర్రం ఎక్కి మొరాకోలోని టాంజియర్ సిటీకి వెళ్ళాడు. అక్కడ ఓపెన్ గా నిలబడి మొరాకో సుల్తాన్కి నా ఫుల్ సపోర్ట్ ఉంటుంది, ఫ్రాన్స్ ఇక్కడ ఏం చేసినా నేను ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చాడు. కైజర్ ప్లాన్ ఏంటంటే, నేను ఇలా గెలికితే ఫ్రాన్స్ భయపడుతుంది, అప్పుడు బ్రిటన్ కూడా ఫ్రాన్స్ కి సపోర్ట్ ఇవ్వకుండా వెనక్కి తగ్గుతుంది అని అనుకున్నాడు. కానీ సీన్ కంప్లీట్ గా రివర్స్ అయింది. కైజర్ చేసిన ఈ ఓవర్ యాక్షన్ చూసి బ్రిటన్ కి జర్మనీపై విపరీతమైన కోపం, భయం పెరిగాయి. జర్మనీ ప్రతి విషయంలోనూ దూరి ఫైట్ కి వస్తోంది, కాబట్టి మనం ఫ్రాన్స్ కి ఇంకా స్ట్రాంగ్ గా సపోర్ట్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారు. అలా ఫ్రాన్స్ ని ఒంటరిని చేయాలి అనుకున్న కైజర్ బ్రిటన్ ఫ్రాన్స్ ఫ్రెండ్షిప్ ని ఫెవికాల్ లా మార్చేశాడు. ఆ తర్వాత 1907లో బ్రిటన్ వెళ్లి రష్యాతో కూడా చేతులు కలిపింది. దాంతో యూరప్లో 2వ మోస్ట్ పవర్ఫుల్ గ్యాంగ్ పుట్టింది, అదే ట్రిపుల్ ఆంటెంట్. ఇప్పుడు మ్యాప్ని కంప్లీట్గా గమనిస్తే ఒకవైపు జర్మనీ, ఆస్ట్రియా హంగరీ మరియు ఇటలీ ఉన్న ట్రిపుల్ అలయన్స్, దానికి కౌంటర్గా ఇంకోవైపు బ్రిటన్, ఫ్రాన్స్ మరియు రష్యా ఉన్న ట్రిపుల్ ఆంటెంట్. యూరప్లోని ఆ 5 గ్రేట్ సామ్రాజ్యాలు కాస్త ఇప్పుడు 2 పెద్ద టీంలుగా విడిపోయాయి. పరిస్థితి ఇలా పీక్స్లో ఉన్నప్పుడు యూరప్ బ్యాక్యార్డ్లో అంటే బాల్కన్స్ రీజియన్లో ఒక పెద్ద మోసం జరిగింది. దాన్నే బాస్నియన్ క్రైసిస్ అంటారు. దీని గురించి నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ రీజియన్ గురించి జస్ట్ ఓవర్వ్యూ ఇస్తాను. 1908లో ఆస్ట్రియా హంగరీ సామ్రాజ్యం చాలా అన్యాయంగా బాస్నియా అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంది. ఆ బాస్నియాలో ఎక్కువ మంది స్లావ్స్ అనే ప్రజలు ఉండేవాళ్ళు. వాళ్ళ వెనకాల సర్బియా అనే చిన్న దేశం ఉంది. ఆ సర్బియాకి రష్యా సపోర్ట్ ఉంది, ఎందుకంటే రష్యాలో కూడా స్లావ్స్ పాపులేషన్ చాలా ఎక్కువ. దాంతో రష్యా కోపంతో ఆస్ట్రియాపై యుద్ధానికి రెడీ అయింది. సరిగ్గా అప్పుడు జర్మనీ మధ్యలోకి వచ్చి, రష్యా, నువ్వు గనక ఆస్ట్రియా జోలికి వస్తే మేము ఆస్ట్రియా తరపున నీపై యుద్ధానికి వస్తాం అని ఓపెన్ గా జదిరించింది. అప్పటికే 1904 నుండి 1905 వరకు రుస్సో జపనీస్ వార్ జరిగి జపాన్ చేతిలో ఓడిపోయిన రష్యా కొంచెం వీక్ గా ఉండటం వల్ల సైలెంట్ గా వెనక్కి తగ్గింది. కానీ లోపల మాత్రం జర్మనీపై విపరీతమైన పగ పెంచేసుకుంది. సిచ్యువేషన్ ఎంత టెన్షన్గా మారిందంటే యుద్ధం ఎలాగైనా ఆపాలని వెనకాల ఒక సీక్రెట్ డ్రామా నడిచింది. అదే విల్లీ మిక్కీ టెలిగ్రామ్స్. జర్మనీ రాజు కైజర్ విలియం టూ, ఇతన్ని విల్లీ అని పిలుస్తారు, మరియు రష్యా చక్రవర్తి జార్ నికోలస్ టూ, ఇతన్ని మిక్కీ అని పిలుస్తారు. వీళ్ళిద్దరూ రిలేషన్లో బావా మరుదులవుతారు. వీళ్ళిద్దరూ సీక్రెట్ గా టెలిగ్రామ్స్ ఇచ్చుకున్నారు. బావా, ఈ బ్రిటన్ ఫ్రాన్స్లతో అలియన్స్లు వద్దు, మనం ఇద్దరం కలిసి ఒక సీక్రెట్ ఒప్పందం పెట్టుకుందామా అని విల్లీ అడిగితే, లేదు బావా, నేను ఫ్రాన్స్ని వదులుకోలేను అని మిక్కీ రిప్లై ఇచ్చాడు. అంటే సొంత బంధువులైనా సరే ఆయుధాలు మరియు సామ్రాజ్యాల అహంకారం ముందు వాళ్ల బంధాలు కూడా ఫెయిల్ అయిపోయాయి. ఈ అలియన్స్లన్నీ చాలా బ్లైండ్గా రాసుకున్నారు. ఒక దేశం తప్పు చేసినా, ఆ తప్పు వల్ల యుద్ధం వచ్చినా మిగతా ఫ్రెండ్స్ అందరూ కళ్ళు మూసుకుని వాడి వెనకాల వెళ్ళి ఫైట్ చేయాలి. యూరప్లోని ప్రతి లీడర్ ఏమనుకున్నాడంటే, మన వెనకాల ఇంత పెద్ద గ్యాంగ్ ఉంది కాబట్టి శత్రువు మన జోలికి రావడానికి భయపడతాడు, దీనివల్ల యుద్ధం రాకుండా ఆగుతుంది అని చాలా ఫూలిష్గా నమ్మారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే, వాళ్ళు శాంతి కోసం కట్టిన ఆ కూటములే కోట్లాది మంది సామాన్య ప్రజల ప్రాణాలు తీయబోయే ఒక గ్లోబల్ టైం బాంబ్లా మారిపోయాయి. ఆ బాంబు పేలడానికి కేవలం ఒకే ఒక్క చిన్న నిప్పురవ్వ కోసం టైం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడితో మన వరల్డ్ వార్ 1లోని చాప్టర్ 1లో పార్ట్ 4 పూర్తయింది. ఈ వరల్డ్ వార్ 1 హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కాబట్టి ఇవాల్టి స్టోరీని కూడా ఒక్కసారి క్లియర్ గా రివైండ్ చేసుకుందాం. ఫ్రాన్స్ ని ఒంటరిని చెయ్యాలనే ప్లాన్ తో ఛాన్సలర్ బిస్మార్క్ ఎంతో తెలివిగా జర్మనీ, ఆస్ట్రియా హంగేరీ, ఇటలీలను కలిపి ట్రిపుల్ అలయన్స్ కూటమిని కట్టాడు. కానీ ముసలి బిస్మార్క్ ని పదవిలోంచి తీసేసిన ఆ సైకోరాజు
కైజర్ విల్హెమ్ చేసిన అహంకారపు తప్పుల వల్ల రష్యా వెళ్లి ఫ్రాన్స్తో చేతులు కలిపింది. దాంతో జర్మనీ ఇరువైపులా శత్రువుల మధ్య లాక్ అయిపోయింది. ఈ గ్యాప్లో బ్రిటన్ని భయపెట్టాలని కైజర్ మొరాకోలో చేసిన తెల్ల గుర్రపు ఓవర్ యాక్షన్ కాస్త రివర్స్ అయి బ్రిటన్ ఫ్రాన్స్ల ఫ్రెండ్షిప్ ని ఫెవికాల్లా మార్చేసింది. చివరికి బ్రిటన్ కూడా రష్యాతో చేతులు కలపడంతో యూరప్లో ట్రిపుల్ ఎంటెంటే అనే రెండవ మోస్ట్ పవర్ఫుల్ గ్యాంగ్ పుట్టి 5 సామ్రాజ్యాలు కాస్త 2 పెద్ద టీంలుగా విడిపోయాయి. ఆ తర్వాత బాస్నియన్ క్రైసిస్లో ఆస్ట్రియా అన్యాయంగా బాస్నియాని లాక్కున్నప్పుడు జర్మనీ ఇచ్చిన వార్నింగ్తో రష్యా వెనక్కి తగ్గినా లోపల విపరీతమైన పగ పెంచేసుకుంది. ఆఖరికి సొంత బావాబావమర్దులైన విల్లీనికీలు సీక్రెట్గా టెలిగ్రామ్స్ ఇచ్చుకున్నా సరే ఈ సామ్రాజ్యాల అహంకారం ముందు బంధాలు కూడా ఫెయిల్ అయిపోయాయి. శాంతి కోసం కట్టామనుకున్న ఈ బ్లైండ్ అలియన్స్ సిస్టమే చివరికి కోట్లాది మంది ప్రాణాలు తీయబోయే ఒక గ్లోబల్ టైం బాంబ్లా మారిపోయింది. మరి ఇక్కడి నుండి అసలైన నిప్పురవ్వ రాజుకున్న కథ స్టార్ట్ అవ్వబోతోంది. మన నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ నెక్స్ట్ వీడియోలో మొదటి ప్రపంచ యుద్ధానికి అసలైన సెంటర్ పాయింట్ గా మారిన ఆ అత్యంత ప్రమాదకరమైన బాల్కన్స్ ప్రాంతం వెనకాల ఉన్న ఇన్సైడ్ హిస్టరీని డీటెయిల్డ్ గా చూద్దాం. ఆ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎపిసోడ్ ని అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఇన్సైట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ.